సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగుతుందా? మెడికల్ బోర్డు పట్ల కార్మికులు ఉన్న ఆందోళనను యాజమాన్యం నివృత్తి చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహణ చేపట్టకపోవడంతో కారుణ్య నియామకాలు ఉంటాయా లేదా అన్న సందేహాలు కార్మికులు తలెత్తుతున్నాయని అన్నారు. మార్చి నెలలో నిర్వహించిన నామమాత్రపు మెడికల్ బోర్డులో 55 మందికి కేవలం 5గురినే అన్ఫిట్ చేయడంతో కారుణ్య నియామకాలపై కార్మికులు అభద్రత ఉందన్నారు. అలాగే గత 4 నెలలుగా ఓఎస్ఎల్ కు పంపిన వారికి వీటీసీ ట్రైనింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారన్నది తెలియక డిపెండెంట్ల కార్మిక పిల్లలు వేచి చూసే సందర్భం ఏర్పడిందని అన్నారు. అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన 10 మంది కార్మికుల పిల్లలను విజిలెన్స్ పేరుతో నేమ్ రిమూవల్ అయిన వారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడానికి వ్యతిరేకిస్తూ వారికి వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే కలిసొచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులో నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మార్చి 21న జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి 55 మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో 5గురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా 4 నెలలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి ఓఎస్ఎల్కు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు 400కు పైగా వేచిచున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయినటువంటి 10 మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమూవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది. లేదంటే తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కలిసొచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో దీనిపైన ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి యాజమాన్యం వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి ఏదైతే ఓఎస్ఎల్ పంపినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు అయ్యేంత వరకు చేసేంత వరకు పోరాడుతుంది, ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ బోర్డు కేసీఆర్ గారి వల్లనే, కారుణ్య నియామకాలు కేసీఆర్ గారి వల్లనే వచ్చినాయి. గతంలో ఇక్కడ పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అయితేంది, కోల్ ఇండియాలో పోగొట్టినటువంటి సందర్భం అయితేంది, ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ మెడికల్ బోర్డులో నిర్వహించట్లేదా అనేటువంటి ఒక సందేహం కార్మికుల్లో వస్తుంది. అందుకే దానిపైన స్పష్టత ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాస్, దూట శేషగిరి, చెల్పూరి సతీష్, రొడ్డా సంపత్ తదితరులు పాల్గొన్నారు.